Hi all, welcome back to my channel. Today's special is ఎండుదనుకల కూర. చాలా మందికి ఈ కర్రీ తెలియదేమో, బట్ రాయలసీమ వాళ్ళకి ఇది మోస్ట్ ఫేవరెట్ అనే చెప్పొచ్చు. ఈ ఎండు తునకల ప్రాసెస్ కొంచెం బ్రీఫ్గా చెప్పేస్తా. తెలియని వాళ్ళ కోసం, ఎండు తునకలు అంటే ఇట్స్ డ్రై మటన్. పూర్వకాలంలో మటన్ని స్టోర్ చేసే పద్ధతి అని చెప్పొచ్చు. మటన్ని నీట్గా కట్ చేసుకొని క్లీన్ చేసుకుని దానికి పసుపు ఉప్పు వేసి ఎండబెట్టుకుంటాం. అది ఒక వారం పాటు ఎండిన తర్వాత మంచిగా స్టోర్ చేసుకుంటే చాలు. ఈ ప్రాసెస్ వల్ల మనకి ఫ్యాట్ అనేది కొంచెం తగ్గుతుంది. ఆల్సో ఇట్స్ వెరీ ఈజీ టు డైజెస్ట్. ఈ కూర మనకి రైస్, చపాతీ, రోటీ ఎలాంటి వాటికైనా సెట్ అయిపోతుంది. ఈ కూర చేయాలనుకుంటే మనం ముందు రోజు రాత్రే ముక్కల్ని నానబెట్టుకోవాలి. బట్ నేను ఇప్పటికిప్పుడు చేయాలనుకుంటున్నాను కాబట్టి హాట్ వాటర్లో ఒక 15-20 మినిట్స్ అలాగే వదిలేసాను. చూస్తున్నారు కదా, నేను కొన్ని బోన్స్ అండ్ కొన్ని బోన్లెస్ తీసుకున్నాను. వీటితో పొటాటో కాంబినేషన్ ఇట్ గోస్ వెరీ వెల్. ఇక్కడ చూపించిన పద్ధతిలో ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ స్టేజ్లో మీరు విజిల్ పెట్టేయండి. 8-10 విజిల్స్ అయితే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నేను చపాతీ డవ్ నీట్ చేస్తున్నాను. పామ్ ప్రెషర్ ఇస్తూ నీట్ చేసుకోవడం వల్ల డవ్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. ఎప్పుడు కూడా చపాతీ పిండి స్టిఫ్గా ఉండకుండా చూసుకోండి, సాఫ్ట్గా ఉండాలి. అండ్ రెస్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. దానికి గీ అనేది అప్లై చేసి ఒక 20 మినిట్స్ అలా వదిలేసామంటే సాఫ్ట్గా ప్లఫీగా వచ్చేస్తుంది మనకి. ఇంకొక సింపుల్ టిప్ చెప్పేస్తాను. మనం ప్రతిసారి చపాతీ రుద్దుకునేటప్పుడు పిండి వేస్ట్ అవ్వకుండా ఉండాలి అంటే ఒక చిన్న బాక్స్లో ఇలా వేసి పెట్టుకున్నారంటే ఎప్పుడు అవసరమో అప్పుడు మనం యూస్ చేసుకుని మళ్ళీ క్లోజ్ చేసి పెట్టుకోవచ్చు. చపాతీ చేసేటప్పుడు మనం ఆయిల్ కన్నా గీ యూస్ చేయడమే చాలా బెటర్. చూసారుగా, మా లంచ్ అయితే రెడీ అయిపోయింది. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.